వారికి నమ్మిన ప్రతి వారు మాల ధరించకూడదు, మాల వేసుకోకూడదు. అది చాలా తప్పు. అది ఎందుకంటే ఆనాడు యేసు ప్రభువారు మంచి మనసుతో మంచి హస్త్రము దేవుడు పంపించిన ఆకాశంలో నుంచి నిండుగా హస్త్రము తొడిగి ఎటూ ఆయన తొలగకుండా ఆయన ఎంత హాయిగా ఉన్నారో చూడండి. ఆయన మంచి మనసుతో జీవిస్తా, బాగులేని కాడ బాగు చేస్తా, రోగి ఉండకాడ ముట్టి, ఆయన ఆకలి మీద ఉండ వరకు తీర్చి, మళ్ళీ ఆయన తండ్రి యెహోవాని ప్రార్థించారు. మీరు కూడా ఆ తండ్రి యేసయ్యను, ఆయన తండ్రి యెహోవాని మీరు ప్రార్థించండి. కానీ ఆయన పోసిన జీవాన్ని పవిత్రంగా ఉంచుకోండి. మీ గుణం మార్చుకున్నారా? బుద్ధి మార్చుకున్నారా? కంటి చూపు మార్చుకున్నారా? మీ నడక మార్చుకున్నారా? ఇవన్నీ మార్చుకోండి. మాల మాత్రం వేయకండి. యేసు ప్రభువారు నమ్మిన ప్రతి వారు కొరకు నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా మాల వేసుకోకూడదు. ప్రార్థించండి. ఆ దైవం కొరకు ప్రార్థించండి. దైవం కొరకు మనం జీవించాలి. దైవం కొరకు మనం